మరి ఇది నిజంగానే బీఆర్ఎస్ పోరాటమా లేకుంటే కేంద్రం తీసుకున్న నిర్ణయమా? సో ఓవరాల్గా మరి గత కొంతకాలంగా బీఆర్ఎస్ అయితే బనకచెర్ల కడుతున్నారు, పోలవరం కడుతున్నారు, పోలవరం ఏదైతే ఉందో దాని విషయంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం మరి కాంగ్రెస్ చంద్రబాబుకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా? ఈ అంశంలో శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మొట్టమొదట 99 వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎస్బస్ శ్రీనివాస్ గారికి, రామ్మోహన్ రావు గారికి, అట్లనే మిత్రులు బీజేపీ నుంచి వచ్చిన మిత్రులు అందరూ నమస్తే. ఇది బీఆర్ఎస్ విజయంగానో లేదా కాంగ్రెస్ విజయంగానో అభివర్ణించడానికంటే ముందు ఇది తెలంగాణ ప్రజల హక్కు సాధించడంలో బీఆర్ఎస్ ముందు నుంచి చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశం పట్ల లేవనెత్తినటువంటి ఏదైతే కేంద్రం ప్రభుత్వం పట్ల ఏదైతే వ్యతిరేకతను తీసుకొచ్చిందో అందువల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని పోలవరం బనకచెర్ల ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఈఏసీ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కమిటీ దానికి ఒక అది ఆ ప్రతిపాదనలు తిరస్కరించి కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ గారు ఏదైతే ఈ యొక్క ప్రతిపాదనలు తిరిగి వెనక్కి పంపించడమే కాకుండా ఇది 1980 కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ తీర్పులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీనివల్ల పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రయోజనాలు గోదావరి జలాలలో తేలాల్సినటువంటి వాటా తెలియకపోవడం, దాంతో పాటు పోలవరం నుంచి నేరుగా 200 టీఎంసీలను ఎత్తిపోసి బనకచెర్ల ద్వారా నేరుగా రాయలసీమకు తీసుకెళ్తే నాగార్జున సాగర్ ఎగవని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన 45 టీఎంసీల రాకపోవడమే కాకుండా ఇది బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణ ప్రాంతంలోని 55 గ్రామాలు ముప్పుకు గురయ్యేటువంటి ప్రమాదాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడరు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అనేక సందర్భాలలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ లేకపోతే అక్కడ మేము అంటే తెలంగాణ ప్రభుత్వం దీనిపై మాట్లాడకుండా మౌనంగా ఉండి వాళ్ళ మౌనం వీడేంత వరకు కూడా హరీష్ రావు గారు అనేక అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పదే దీని మీద మాట్లాడి బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి లేకపోతే తెలంగాణ ఉద్యమ నాటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు మన వాదనలన్నీ అంటే ప్రతిపక్షం, ప్రభుత్వం రెండు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తెలంగాణ ప్రజల హక్కు అది నిజమయ్యింది. 2014 విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా పొరుగు రాష్ట్రాల యొక్క అనుమతులు లేకుండా నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేయరాదనేటువంటి ఏదైతే నిబంధనను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళ ప్రతిపాదనను 89,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపించడం పట్ల ఒక న్యాయం అంటే ప్రాథమికంగా కొంత న్యాయం జరిగిందని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రజలు విజయం సాధించిందని చెప్పుకోవాలి. దీంట్లో సింహభాగంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర సవ్యంగా చేసింది, తన పాత్ర నిర్వహించింది అనడానికి ఈ ప్రతిపాదనలు వెనక్కి తిరిగి పంపినటువంటి సందర్భాన్ని మనం ఉటంకించవచ్చు. శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు. కస్బా శ్రీనివాసరావు గారు.